ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే నేషనల్ హైవే 516E అరకు అవుటర్ రోడ్ ని డ్రోన్ వ్యూలో చూడబోతున్నారు. అలానే అరకు అవుటర్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండబోతుందో తెలుసుకోబోతున్నారు. ఇంకా వ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక వ్లాగ్లోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, రాజమండ్రి నుంచి విజయనగరం వరకు నేషనల్ హైవే 516E వర్క్స్ అవుతున్నాయి. ఈ హైవే గురించి నేను చాలా వీడియోలు చేశాను. ఆ వీడియోలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తానంటే అరకు అవుటర్ రోడ్. అరకులో పాండ్రంగని అనే ఏరియాలో డైవర్ట్ అయ్యి అరకు విలేజ్ దగ్గర ఎండ్ అవుతుంది. అరకు పాండ్రంగని అంటే మనం అరకులో ఎంటర్ అవుతున్నప్పుడు ఒక రైల్వే అండర్ పాస్ ఉంటుంది. అంటే ఈ అండర్ పాస్ ట్రైన్స్కి అనమాట. ట్రైన్స్ పైనుంచి వెళ్తుంటే కింద నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అక్కడి నుంచి అరకు విలేజ్ వరకు ఉంటుంది. టోటల్ లెంత్ వచ్చేసి మనకి అరౌండ్ 8 km అయితే ఉంటుంది. అరకు విలేజ్ దగ్గర ఈ అవుటర్ రోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఈ అవుటర్ రోడ్ వేయడం వల్ల మనం అరకు వ్యాలీకి వెళ్లకుండా డైరెక్ట్గా పాడేరు వెళ్ళొచ్చు, లేదా పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్ళొచ్చు. ఎవరైతే అరకు ఊర్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ హైవేని అయితే యూజ్ చేయొచ్చు. కానీ ఈ హైవే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీరు ముందు చూసినట్లయితే హరిత రిసార్ట్ ఆపోజిట్లో వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇక్కడ ఒక పెండింగ్ ఉంది, ఇది ఒకటే మెయిన్ పెండింగ్. అలానే ఇంకొక రైల్వే బ్రిడ్జ్ అయితే అవుతుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా పెండింగ్లో ఉంది. ఈ రెండు కంప్లీట్ అయితే ఈ హైవే కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు మనమైతే ఈ హైవేని కంప్లీట్గా ఈ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, ఈ రైల్వే బ్రిడ్జ్ నుంచి చూడబోతున్నాం. సూపర్గా ఉంటుంది వ్యూ అయితే. మంచి గ్రీనరీ, అలానే ఒక ట్రైన్ కూడా వెళ్తుంది. ఆ ట్రైన్ కూడా మనం చూడొచ్చు. అలానే ఈ హైవేని చూసుకుంటూ మనం అరకు విలేజ్ దాకా వెళ్తాం. అక్కడితో వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాం. అండ్ ఈ మధ్యలోనే రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ కూడా మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు రైట్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదైతే ప్యాసింజర్ ట్రైన్, అందుకే మెల్లగా వెళ్తుంది. ఇంకా ఆ రైట్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఆ ఊరైతే ఎండపల్లి వలస. ఈ ఎండపల్లి వలసలోనే అరకు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్లో చూస్తున్నారు హైవే, అదే నేషనల్ హైవే 516E. ఈ నేషనల్ హైవే 516E నుంచి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ కనెక్షన్ కూడా ఉంటుంది. సో మనం ఇలా వెళ్ళినా కూడా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఎండపల్లి వలస వైపు దిగితే మనం అరకు ఊర్లోకి అయితే వెళ్తాం. ఇప్పుడు మనం చూడొచ్చు, రైట్ సైడ్లో రైడ్ వెళ్తుంది కదా, అలా మన డ్రోన్ కూడా వెనక్కి వెళ్తుంటే వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనకి రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ తర్వాత అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్న రైల్ ఓవర్ రోడ్ బ్రిడ్జ్, అలాగే ఒక పెద్ద బ్రిడ్జ్ అనమాట అది. ఆ బ్రిడ్జ్ కూడా మనకు కనిపిస్తుంది. మనం వింటర్లో వెళ్తే చాలా బాగుంటుంది. అరకు చల్లగా ఉంటుంది. ఇప్పుడు కూడా చల్లగా ఉంది, కానీ వింటర్లో ఇంకా చల్లగా ఉంటుంది. మంచి క్లౌడ్ ఫార్మేషన్ అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ చిల్ అయిపోవచ్చు వెళ్తే. అందుకే అందరూ వింటర్లో వెళ్తుంటారు, కొంతమంది సమ్మర్లో వెళ్తూ ఉంటారు. వింటర్లో అయితే అక్కడ మడగడ అనే ఏరియా ఉంటుంది. ఆ మడగడ ఏరియా చూస్తే చాలా చాలా బాగుంటుంది. ఆ మడగడ ఏరియాకి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, వంజంగి వెళ్తాం కదా, వంజంగి దగ్గర మనకి కొండపై నుంచి చూస్తే మేఘాలని కింద నుండి కనిపిస్తాయి కదా, సేమ్ అలానే కనిపిస్తుంది. వంజంగి అయితే మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మడగడ అయితే ట్రెక్ చేయకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మడగడతో పాటు మనకి లంబసింగి ఉంటుంది కదా, లంబసింగి కూడా సేమ్ అలానే ఉంటుంది. మన విశాఖ జిల్లాలో లంబసింగి, వంజంగి, ఈ మడగడ, ఈ 3 ప్రదేశాలు చాలా చాలా బాగుంటాయి. ఈ 3 ప్రదేశాల కొండపైన చూస్తే మనకి మేఘాలు కిందకి వెళ్ళినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ 3 ప్రదేశాల వీడియోని నేనైతే చేశాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూసేయండి. మనం ఇప్పుడే రైల్వే స్టేషన్ అయితే దాటాం. కాస్త ముందుకు వెళ్తే లెఫ్ట్లో మీకైతే అతి పెద్ద బ్రిడ్జ్ కనబడుతుంది. అరకులో ఇదే పెద్ద బ్రిడ్జ్ చూస్తున్నారుగా, మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇక్కడ చాలా చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే నా ప్రీవియస్ వీడియోలో ఈ బ్రిడ్జ్ అంత పెద్ద మీకు చూపించుని ఉంటాను. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అరకు నుంచి వైజాగ్కి ఇంకొక ట్రాక్ కూడా వేస్తున్నారు. ఆ ట్రాక్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యాయి. కొన్ని చోట్ల పెండింగ్ అయితే ఉంది.
అరకు దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా చోట్ల డ్యూయల్ ట్రాక్ అయితే వచ్చింది అండ్ డ్యూయల్ బ్రిడ్జెస్ కూడా వచ్చాయి. ఈ రైట్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కనబడుతుంది. అది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జే, అది రైల్వే బ్రిడ్జ్. ఈ లెఫ్ట్లో కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అది రోడ్ బ్రిడ్జ్. చూసారా బ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉందో. ఆ కిందన చిన్న రివర్ అయితే వెళ్తుంది, అంటే చిన్న వాగ్ అయితే వెళ్తుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ నుంచి మనకి రైల్వే అండర్ పాస్ ఉంటుంది. అక్కడ నుంచి రైలు కింద నుంచి వెళ్తుంది, మనం పైనుంచి వెళ్తాం. ఇక్కడున్న మ్యాజిక్ ఏంటంటే మనం ఎంటర్ అయ్యేటప్పుడు కింద నుంచి వెహికల్స్ వెళ్తాయి అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు పైనుంచి మనం వెళ్తాం. కానీ ఈ హైవేలో ఎంటర్ అయితే మనం డైరెక్ట్గా వచ్చేస్తాం. ఆ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, ఆ రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి అయితే మనం వెళ్ళాం. ఎందుకు అంటే అది టువర్డ్స్ అరకు వ్యాలీ వెళ్తుంది, కానీ ఇది టువర్డ్స్ పాడేరు వైపు వెళ్తుంది. సో ఇది కన్స్ట్రక్ట్ అయిందంటే మనం ఇలా వెళ్తే ఈ రైల్వే బ్రిడ్జ్ని దాటుకుని వెళ్ళాలి. అదే మనం ఆ రోడ్లోకి అంటే అరకు వ్యాలీలోకి వెళ్ళాం అనుకోండి, ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాం. రెండూ బాగానే ఉంటాయి, ఒకటి కింద నుంచి వెళ్తే ఇంకోటి పైనుంచి వెళ్తుంది. సూపర్ కదా. ఇప్పుడు మీరు ముందు చూస్తున్నారు కదా, అదే అరకు విలేజ్. ఇక్కడే మనకి ఈ హైవే అయితే కనెక్ట్ అవుతుంది. మన పాండ్రంగిని దగ్గర డైవర్ట్ అయిన హైవే మన అరకు విలేజ్లో కనెక్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ జంక్షన్ దగ్గరే ఈ హైవే అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడైతే రోడ్ వర్క్ పెండింగ్ ఉంది. ఇలా మనం ముందుకు వెళ్ళామంటే మనం అరకు విలేజ్ దాటిన తర్వాత మనకి ఒరిస్సా ఆంధ్ర జంక్షన్ వస్తుంది. అది మనం స్ట్రైట్గా వెళ్ళామంటే టువర్డ్స్ పాడేరు వెళ్తాం, అక్కడ రైట్ తీసుకున్నామంటే టువర్డ్స్ ఒరిస్సా వెళ్తాం. ఆ జంక్షన్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంటారు. సో చూసుకొని ఆ రోడ్లో మాత్రం వెళ్ళండి. ఒరిస్సా వెళ్ళాలనుకున్నా, డుడుమ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకున్నా, లేదా బోరిగమ్మ, అలా చాలా ఊర్లు ఉంటాయి. మనం చిత్రకూటకు వెళ్ళాలన్నా కూడా అలాగే వెళ్తాం. సో అలా వెళ్తే మాత్రం అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళండి. సో ఇది పాత రోడ్డు, టువర్డ్స్ అరకు వెళ్ళే రోడ్డు. ఇది అరకు వ్యాలీ, ఇంకా చాలా జంక్షన్స్ ఉంటాయి, జంక్షన్కి వెళ్ళే రోడ్డు ఇది. ఇప్పటి వరకు అందరూ ఈ రోడ్ని యూజ్ చేస్తున్నారు. వన్స్ ఈ హైవే కన్స్ట్రక్ట్ అయిందంటే మోస్ట్లీ ట్రాఫిక్ అంతా ఇటు షిఫ్ట్ అవుతుంది. అరకులో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉంటుంది. చూస్తున్నారుగా ఆ పెద్ద బ్రిడ్జ్ని, ఇంకా ఆ రైల్వే ట్రాక్ని. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే ఈ బ్రిడ్జ్ని చూడొచ్చు. బ్రిడ్జ్ చూసిన తర్వాత మనం అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారుగా ఫైనలీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎలా అవుతుందో. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఈ బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం. సో ఇంకా మనమైతే ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం. గ్రీనరీ మాత్రం చాలా బాగుంది కదా. సో ఫైనల్లీ మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ ఆల్వేస్ హ్యావ్ ఏ happy and safe drive, and thanks for watching my video. Subscribe చేయండి. Thank you so much. Take care. Bye bye.